ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలా వరకు మనకి పూర్వం రోజుల్లో కూడా సాధనలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలని చాలా రహస్యంగా ఉంచేవాళ్ళు. ఆ రహస్యంగా ఉంచడానికి గల కారణం ఏమిటి అంటే, మనకి ఎప్పుడైనా కానీ మనం ఒక విషయాన్ని విన్నప్పుడు అంటే ఒక వ్యక్తి ఒక శిష్యుడు ఒక 12 సంవత్సరాలు ఒక గురువుకి శుశ్రూష చేసి ఆయనకి రకరకాలైనటువంటి సేవలు చేసి కష్టాలు పడి గేదెలు కాసి మొత్తం వంటలు వండి అన్ని పనులు చేసిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత గురువు అతడికి ఏదైనా మంత్రబోధ కానీ ఏదైనా సాధన నేర్పుతాడంటే గురువు దగ్గరికి పిలిచి చెవులో ఈ మంత్రం ఎవరితో చెప్పద్దు, రామ అనేటువంటి 2 పదాలు చెప్పాడు. ఇంతకుముందు అతడికి అది తెలియని మంత్రం కూడా కాదు, అందరికీ తెలిసిన విషయమే. అయితే దీన్ని నిగూఢంగా సాధన చేయడం అనేది మొదలుపెట్టాడు. సాధన చేస్తున్నంత వరకు కూడా శరీరంలో గొప్ప ఆనందకరమైనటువంటి స్థితి కలగటం, శరీరం మొత్తం కూడా రామమంత్రంతో ఆ వైబ్రేషన్స్తో గొప్ప స్థితి కలగటం అనేది జరిగి మంచి స్థితిలోకి వెళ్తున్నాడు అన్న సమయంలో ఒక చాలా క్లోజ్గా ఉన్నటువంటి మిత్రుడు ఒకడు వచ్చి, ఏమిటి నీకు గురువు గారు ఇన్ని సంవత్సరాలు ఉంటే మంత్రం అంటే గురువు గారు అసలు చెప్పొద్దన్నారు అని చెప్పినప్పుడు దానికి అతడు ఇంకా కొంచెం బలవంతం పెట్టి ఏ రకంగా అయినా తెలుసుకోవాలని చెప్పేసి ఏదో ప్రలోభాలకు లోను చేసి ఏంటి అని అడిగితే రామ అనేటువంటి మంత్రం అని చెప్పాడు. వెంటనే అతడు పెద్దగా నవ్వటం మొదలుపెట్టాడు. ఓరి పిచ్చివాడా, 12 సంవత్సరాలు కష్టపడితే నీకు రామ అనేటువంటి 2 ముక్కలు చెప్పి పంపించాడా? అంతకుముందు నీకు తెలియదా ఆ మంత్రం? నాకు తెలియదా? ఎవరికి తెలియదు ఇక్కడ? అది నీకు ఎలా ఫలితాన్ని ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావు? ఈ రామ మంత్రం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఇదేమి రహస్యమైనటువంటి మంత్రమే కాదు, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేశాడు. చెప్పిన తర్వాత మనస్సు కలత చెందింది. ఇక సాధన లేదు, ఏమీ లేదు. నిజానికి అదే సాధన చేసుంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళి ముక్త స్థితిని పొందేవాడు. కాబట్టి రహస్యాన్ని రహస్యంలాగే ఉంచాలి. సాధనలు ఏవైతే రహస్యంగా ఉన్నాయో అది అంత రహస్యంగా ఉంచితే అంత వృద్ధి చెందుతాయి.